నమస్కారం. ఈరోజు మనం ఒక పుస్తకం ముఖచిత్రం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మన ముందు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు రాసిన పుస్తకం ఉంది. తెలుగు పుస్తకం. దీని పేరు మనసు భాష మైండ్ మ్యాజిక్ అని, ఇంకా పెద్దగా ఎన్ఎల్పి అని కూడా వేశారు. కేవలం ఈ ముఖచిత్రం చూసి మనకేమర్థం అవుతోంది, ఏం అంచనాలొస్తున్నాయి, అదన్నమాట విషయం. సరే, మొదట ఈ పేరు చూడండి. మనసు భాష మైండ్ మ్యాజిక్ వినగానే భలే ఆసక్తిగా ఉంది కదూ. అంటే మనసుకి భాష ఉంటుందా? అది ఎలా ఉంటుంది? మనం మాట్లాడేలాగానా లేక సంకేతాలా? చాలా ఆలోచనలొస్తున్నాయి. నిజమే, ఆ పేరు భలే క్యాచీగా పెట్టారు. అంటే ఊరికే ఆకర్షణ కోసం కాదు, ఏదో పుస్తకం సారాంశాన్ని చెప్పే ప్రయత్నంలా ఉంది. మనసు భాష అంటే బహుశా మన ఆలోచనలు, ఫీలింగ్స్, నమ్మకాలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయో, అవి ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయో చెప్పడమేమో. మన సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, అది మనతో ఎలా మాట్లాడుతుంది, మన బాడీకి, మన బిహేవియర్కి ఎలా సిగ్నల్స్ పంపుతుంది, ఆ యాంగిలేమోననిపిస్తోంది. ఓ, అంటే కేవలం మన థాట్స్ కాదు, అవి వ్యక్తమయ్యే పద్ధతి, వాటి మధ్యన జరిగే ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్ గురించా? ఇది బావుంది. మరి మైండ్ మ్యాజిక్ ఇదేంటి? వినగానే ఏదో మాయా మంత్రం అన్నట్టు సైకాలజీ పుస్తకానికిలా పెట్టడం కొంచెం వింతగా లేదా? అవును, మైండ్ మ్యాజిక్ అనే పదం అది ఖచ్చితంగా దృష్టిని లాగుతుంది. బహుశా రెండు రకాలుగా చూడొచ్చేమో. ఒకటి, ఈ మనస్సు భాషని అర్థం చేసుకుని దాన్ని కంట్రోల్ చేయగలిగితే మన లైఫ్లో వచ్చే మార్పులు అద్భుతంగా, దాదాపు మ్యాజిక్లా ఉంటాయని చెప్పడం కావచ్చు. రెండోది, ఎన్ఎల్పి టెక్నిక్స్ ఉంటాయి కదా, అవి చాలా ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తాయని, కొన్నిసార్లు రిజల్ట్స్ చూస్తే అబ్బా మ్యాజిక్లా అనిపిస్తుందని చెప్పాలనుకుంటున్నారేమో. అంటే ఇది కొంతవరకు మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చుంటారా? చదివేవాళ్లలో ఒక క్యూరియాసిటీ, హోప్ పెంచడానికి. మ్యాజిక్ అనడం వల్ల ఇదేదో సైంటిఫిక్ పద్ధతి కాదు, ఏదో ఈజీగా, అద్భుతంగా జరిగిపోతుంది అనే ఫీలింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందా? అది మంచి పాయింట్ అడిగారు. మ్యాజిక్ అనే పదం ఖచ్చితంగా అట్రాక్టివ్గా ఉంటుంది. వెంటనే ఫలితాలు కావాలి అనుకునే వాళ్లని బాగా ఆకట్టుకోవచ్చు. కానీ కొంచెం ఎగ్జాజరేషన్లా అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ఎల్పి అనేది సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ మీద బేస్ అయిన మెథడ్స్ కదా. దాన్ని మ్యాజిక్ అనడం వల్ల దాని సైంటిఫిక్ బేసిస్ మీద కొందరికి డౌట్స్ రావచ్చు. బహుశా రచయిత ఉద్దేశ్యం ఎన్ఎల్పి పద్ధతుల వల్ల వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పడానికేమో. ఆ మార్పులు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్లకి అది నిజంగా మ్యాజిక్లాగే అనిపించొచ్చులేండి. ఈ టైటిల్తో పాటు అంతే ఇంపార్టెన్స్తో పెద్ద లెటర్స్లో ఎన్ఎల్పి అని విడిగా ఇచ్చారు. అది టైటిల్లో కలిపేయకుండా ఒక సెపరేట్ ఐడెంటిటీలాగా. దీన్ని బట్టి చూస్తే ఈ పుస్తకానికి మెయిన్ బేసిస్, సైంటిఫిక్ ఫౌండేషన్ ఎన్ఎల్పిఏ అని క్లియర్గా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కదా. న్యూరో అంటే మన బ్రెయిన్, నర్వస్ సిస్టమ్. లింగ్విస్టిక్ అంటే మనం వాడే భాష, మాటలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ. ప్రోగ్రామింగ్ అంటే మన ఆలోచనలు, ప్రవర్తనల ప్యాటర్న్స్. ఈ మూడింటికి మధ్య రిలేషన్షిప్ని అర్థం చేసుకుని దాన్ని మనకు ఫేవరబుల్గా మార్చుకోవడమెలాగో ఎన్ఎల్పి చెబుతుంది. ముఖచిత్రంపై ఇంత క్లియర్గా, ప్రామినెంట్గా ఎన్ఎల్పి అని పెట్టారంటే పుస్తకంలోని మనసు భాష, మైండ్ మ్యాజిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఎన్ఎల్పి థియరీస్, టెక్నిక్స్ మీదే ఆధారపడి ఉన్నాయని డైరెక్ట్గా చెప్పినట్లే. ఇది పుస్తకానికి ఒక క్రెడిబిలిటీ, ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనసు భాష అనేది ఎన్ఎల్పిలోని న్యూరో లింగ్విస్టిక్ పార్ట్స్ని, మైండ్ మ్యాజిక్ అనేది ప్రోగ్రామింగ్ వల్ల వచ్చే మార్పుల్ని సూచిస్తున్నాయేమో. తెలుగు వాళ్లకి ఈజీగా అర్థం కావాలని అట్రాక్టివ్గా చెప్పడానికి పదాలు వాడారేమో. అది చాలా బాగా చెప్పారు. అలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ కొన్నిసార్లు కొంచెం టెక్నికల్గా అనిపిస్తాయి. వాటిని మనస్సు భాష లాంటి సింపుల్ మాటలతో ఇంట్రడ్యూస్ చేస్తే టాపిక్ ఈజీగా రీచ్ అవుతుంది. అలాగే ఎన్ఎల్పి రిజల్ట్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో చెప్పడానికి మైండ్ మ్యాజిక్ లాంటి క్యాచీ వర్డ్ హెల్ప్ అయ్యుండొచ్చు. ఇదంతా కాంప్లెక్స్ విషయాన్ని సింప్లిఫై చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నంలా ఉంది. ఇక రైటర్ని చూస్తే డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. కవర్ పేజ్ మీద ఆయన పేరు క్లియర్గా పెద్దగా ఉంది. ఈ ఫీల్డ్లో ఆయనకు ఎలాంటి పేరుంది? ఆయన బ్యాక్గ్రౌండ్ ఈ పుస్తకానికి ఎంత వాల్యూ యాడ్ చేస్తుంది? సాధారణంగా కవర్ మీద రైటర్ పేరు అంత ప్రామినెంట్గా వేశారంటే ఆ రైటర్కున్న గుర్తింపు, ఎక్స్పర్టైజ్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్లే.
డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి పేరు సైకాలజీ, పర్సనల్ డెవలప్మెంట్, హిప్నాసిస్, ఎన్ఎల్పీ లాంటి ఫీల్డ్స్లో తెలుగు స్టేట్స్లో చాలా ఫెమిలియర్. ఆయన చాలా బుక్స్ రాశారు, వర్క్షాప్స్ చేశారు, టీవీ షోస్లో కూడా వచ్చారు కదా. కాబట్టి ఆయన పేరు చూడగానే ఓకే, ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ రాసిన పుస్తకం, ఇందులో చెప్పినవి నమ్మచ్చు, ప్రాక్టికల్గా ఉంటాయని చదివేవాళ్లు అనుకుంటారు. రచయితకున్న రెప్యుటేషన్ పుస్తకానికి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంటే ఆథర్ పేరు ఒక బ్రాండ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఆయన ఎక్స్పీరియన్స్, పాపులారిటీ దీని క్రెడిబిలిటీని పెంచుతాయి. అది ఇంపార్టెంట్ పాయింటే. గెయిన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎవరు చెప్తున్నారు అనేది కూడా ఏం చెప్తున్నారు అన్నదానితో పాటు అంతే ముఖ్యం కదా. డాక్టర్ పట్టాభిరామ్ గారి పేరు ఆ నమ్మకాన్ని ఇస్తుంది. నన్ను ఇంప్రెస్ చేసిన మరో ఇంపార్టెంట్ విషయమేంటంటే ఈ పుస్తకం కంప్లీట్గా తెలుగులో ఉండటం. ఎన్ఎల్పీ లాంటి మోడర్న్ వెస్ట్లో పాపులర్ అయిన ఒక సైంటిఫిక్ అప్రోచ్ని మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో తీసుకురావడం, ఇది ఎంత గొప్ప ప్రయత్నం. దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. నాలెడ్జ్ అందరికీ అందుబాటులో ఉండాలంటే లాంగ్వేజ్ ది మెయిన్ రోల్. సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద ఇంగ్లీష్లో బోలెడు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మన దగ్గర ముఖ్యంగా రూరల్, సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా ఇంగ్లీష్ అంతగా రానివాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లకి ఇలాంటి పవర్ఫుల్ టూల్స్ గురించి తెలియకుండా పోయే ఛాన్స్ ఉంది. నిజమే. కేవలం భాష రానంత మాత్రాన ఇంత వాల్యుబుల్ నాలెడ్జికి దూరం అవ్వడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎన్ఎల్పీ లాంటి కాన్సెప్ట్స్ని తెలుగులో మన కల్చర్కి, మన థింకింగ్కి తగ్గట్టు ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్తో వివరిస్తే దాని బెనిఫిట్ చాలా పెరుగుతుంది. ఇది జస్ట్ ట్రాన్స్లేషన్ కాదు, ఒక రకంగా కల్చరల్ అడాప్టేషన్ కూడా. డాక్టర్ పట్టాభిరామ్ గార్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఈ పనిచేయడం వల్ల కాంప్లెక్స్ ఐడియాస్ కూడా కామన్ రీడర్కి ఈజీగా అర్థమవుతాయి. ఇది తెలుగు చదివే వాళ్లకి నిజంగా ఒక వరం. కాబట్టి ఈ ముఖచిత్రాన్ని ఓవరాల్గా చూస్తే ఇది రీడర్కి ఎలాంటి ప్రామిస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది? ఈ బుక్ ఓపెన్ చేస్తే లోపల ఏం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఈ కవర్ పేజీ కొన్ని క్లియర్ ప్రామిసెస్ చేస్తోంది. 1, మీ మైండ్ ఎలా వర్క్ అవుతుందో మీరు తెలుసుకోగలరు. 2, ఆ అండర్స్టాండింగ్తో మీ థాట్స్ని, ఎమోషన్స్ని, బిహేవియర్ని కంట్రోల్ చేసి మీ లైఫ్లో అమేజింగ్ చేంజెస్, మైండ్ మ్యాజిక్ తెగలరు. 3, దీనికి దారి చూపించేవి పవర్ఫుల్ ఎన్ఎల్బీ టెక్నిక్స్. 4, ఈ నాలెడ్జ్ని డాక్టర్ బివి పట్టాభిరామ్ గారిలాంటి ఎక్స్పర్ట్ అందిస్తున్నారు. 5, ఇదంతా మీకు ఈజీగా అర్థమయ్యే తెలుగు భాషలో దొరుకుతుంది. అంటే రీడర్స్ తమ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, గోల్స్ ఈజీగా రీచ్ అవ్వడానికి, ఫియర్స్, యాంగ్జైటీస్ని ఓవర్కమ్ చేయడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, ఇంకా రిలేషన్షిప్స్ బెటర్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ప్రాక్టికల్ టెక్నిక్స్ ఈ బుక్లో ఉంటాయని ఆశించవచ్చు. అవును, జనరల్గా ఎన్ఎల్పీ అప్లికేషన్స్ అవే కదా. కాబట్టి కవర్ పేజీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తోంది. ఇది కేవలం థియరీ చెప్పే అకాడమిక్ బుక్లా కాకుండా చదివి, ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ పొందగలిగే ఒక ప్రాక్టికల్ గైడ్లా ఉంటుందనే ఇంప్రెషన్ ఇస్తోంది. మైండ్ మ్యాజిక్ అనే పదం ఆ ప్రాక్టికాలిటీని, రిజల్ట్స్ యొక్క స్పీడ్ని, ఇంపాక్ట్ని హైలైట్ చేస్తోంది. మొత్తానికి ఈ ముఖచిత్రం డిజైన్ చాలా థాట్ఫుల్గా చేసినట్లు అనిపిస్తోంది. అనవసరమైన గ్రాఫిక్స్, రంగులు లేకుండా స్ట్రెయిట్గా పాయింట్ మీద ఫోకస్ పెట్టేలా ఉంది. టైటిల్, ఎన్ఎల్పీ, ఆథర్ పేరు ఈ మూడింటినే క్లియర్గా హైలైట్ చేశారు. ఇది రీడర్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా బుక్ దేని గురించో క్లారిటీ ఇస్తోంది. అవును, దాని డిజైన్లో ఒక క్లారిటీ, డైరెక్ట్నెస్ ఉన్నాయి. ఇది బహుశా బుక్ కంటెంట్ కూడా అంతే క్లియర్గా, సూటిగా ఉంటుందనే నమ్మకాన్ని ఇస్తోంది. ఎవరైతే తమ గురించి తాము ఇంకా తెలుసుకోవాలని, తమ పొటెన్షియల్ని పెంచుకోవాలని, లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్లని ఈ కవర్ తప్పకుండా అట్రాక్ట్ చేస్తోంది. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్, పర్సనల్ డెవలప్మెంట్, ప్రాక్టికల్ సైకాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న తెలుగు రీడర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ అవుతుందనిపిస్తుంది. నిస్సందేహంగా వాళ్ల సర్చ్కి ఇదొక దారి చూపిస్తున్నట్లుంది. తమ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్, గోల్స్కి రూట్స్ ఈ బుక్లో దొరుకుతాయనే ఒక ఆశని కలిగిస్తోంది. సరే, ఈ ముఖచిత్ర విశ్లేషణను ముగిద్దామనుకుంటూ ఉండగా నాలో ఒక ఆలోచన వస్తుంది. మనం కవర్ పేజీ ప్రామిసెస్ గురించి, అది క్రియేట్ చేస్తున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. చెప్పండి, ఏమిటా ఆలోచన? ఈ కవర్ మైండ్ మ్యాజిక్ అని వాడి ఎన్ఎల్పీతో అద్భుతాలు చేయొచ్చు అనే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇస్తోంది. డాక్టర్ పట్టాభిరామ్ గారు రాయడం, తెలుగులో ఉండటం ఇవన్నీ ప్లస్ పాయింట్స్. కానీ అసలు క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది.
అదేంటంటే ఈ మైండ్ మ్యాజిక్ అనేది నిజంగా ఎంతవరకు మ్యాజిక్ అంటే కవర్ క్రియేట్ చేస్తున్న ఎక్స్పెక్టేషన్స్కి బుక్లోని యాక్చువల్ కంటెంట్కి సింక్ ఉంటుందా? ఎన్ఎల్పి మెథడ్స్ పవర్ఫుల్ అయ్యుండొచ్చు, కానీ వాటిని మ్యాజిక్ అనడం వల్ల రీడర్స్లో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెంచే ఛాన్స్ ఉందా? అసలైన మార్పు రావడానికి కావలసిన ప్రాక్టీస్, పట్టుదల, టైం లాంటి వాటిని ఈ మ్యాజిక్ అనే పదం కొంచెం మరుగునపరుస్తుందా? కేవలం ఈ కవర్ని బట్టి ఈ బుక్ ఇచ్చే మ్యాజిక్ వెనుకున్న అసలు ప్రాసెస్, దాని లిమిటేషన్స్, అది అందరికీ ఒకేలా వర్క్ అవుతుందా లేదా అనే విషయాల మీద మనకు ఎంత క్లారిటీ వస్తుంది? బహుశా అసలైన విశ్లేషణ పుస్తకం చదివాకగాని మొదలవ్వదేమో.